సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని కాకతీయ నగర్ కాలనీలో నేడు బస్తీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఈజీ సురేష్ ఏఈ ప్రభులతో కలిసి పర్యటించారు కార్పొరేటర్ పుష్ప నాగేష్. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో పార్కు నిర్మించడం కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ మాట్లాడుతూ ఈ స్థలంలో గతంలో వాటర్ ట్యాంక్ ఉండేది, దాన్ని తొలగించి ఖాళీ స్థలం చేసుకోవడం జరిగింది. అందుకోసం ఇక్కడ లేని విధంగా భారీ ఎత్తున థీమ్ పార్క్ నిర్మించడానికి కాలనీవాసులతో సమావేశం నిర్వహించడం జరిగింది. థీమ్ పార్క్లో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ లాంటిది భారీ ఎత్తున నిర్మించుకుందాం. ఇందుకోసం జీహెచ్ఎంసీ ద్వారా స్థానిక మంత్రి, ఎమ్మెల్యే వారి సహకారంతో నిధులు కేటాయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులను త్వరలో ప్రారంభించుకుందామని అన్నారు. అలాగే కాలనీలో 90% పనులు పూర్తయ్యాయి, 10% మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ పనులు కూడా అతి త్వరలో పూర్తి చేసుకుంటామని అన్నారు. అలాగే జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ కాలనీవాసులు అడగడంతో అధికారులతో చర్చిస్తామని అన్నారు. నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ కాకతీయ నగర్లో మరి ఇంతకుముందు మరి ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి మరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడదామని చాలా తపన పడడం జరిగింది. అది లేఅవుట్ తీసుకొని రమ్మానంటే లేఅవుట్ తీసుకొని పోయినప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది, ఇది పార్కే చేయాలి, మరి కాంప్లెక్స్ కట్టొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మంచి పార్కు చేసుకుందామన్న ఉద్దేశంతో మరి ఇక్కడ పార్కు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి చాలా దీని గురించి ట్యాంక్ ఉండే, ఒక రూమ్ ఉండే, మరి అది వాటర్ వర్క్ లేదు కాబట్టి మేము అప్పుడు ట్యాంక్ తీసేసి మరి రూమ్ తీసేసినాక ఇది మంచి చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా మేము అప్పుడు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. జనరల్ కమిషనర్ వచ్చేసేసి మరి ఇది ఓపెన్ ల్యాండ్, ఇది కట్టొద్దు, మరి ఏదన్నా ఫంక్షన్ హాల్ కడితే కూడా తర్వాత కూలగొడతారని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కాలనీ వాళ్ళని అందరిని కూర్చోబెట్టేసేసి మరి మంచి పార్కు చేసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది కూడా ప్రపోజల్ రా పంపిస్తున్నాం. దాదాపు దానికి 3 కోట్ల దాకా ప్రపోజల్ రా పంపిస్తున్నాము. మంచి కాంపౌండ్ వాళ్ళు, లైటింగు, మరి ఇక్కడ మంచి ఓపెన్ జిమ్, మరి పెటిషన్ చేసుకొని ఒక హాలు, మరి మంచిగా పిల్లలు ఆడుకోనికి కూడా ఆట కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఉండేసేసి పార్కును ఒక గాంధీ పార్క్ కన్నా మంచిగా చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నారు. ఈరోజు మన కార్పొరేటర్ పుష్ప అక్క గారు ఇక్కడ కాలనీలో విచ్చేశారు. ఏంటి అంటే ఇక్కడ మనకి సొసైటీ ఆఫీస్ దగ్గర ఓపెన్ ప్లాట్ ఉన్నది కాబట్టి ఇక్కడ ముందుగా ఇక్కడ స్టేడియం గురించి ప్రపోజ్ చేశారు, ఇండోర్ స్టేడియం గురించి. అనివార్య కారణాల వల్ల ఇది ఓపెన్ ప్లాట్ ఉండడం వలన ఇది పార్క్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. దానికి మన సొసైటీ సభ్యులందరూ కూడా ఏకీభవించి దాన్ని అప్రూవల్గా పార్క్ చేయాలని నిర్ణయించారు. మరియు మన కార్పొరేటర్ పుష్పక గెలిచినప్పటి నుంచి కూడా కాలనీలో సుమారు 90% పనులు అయిపోయి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. సీసీ రోడ్డు మన వెంకట్రావు గారిది, ఇక్కడ మన మన టీచర్స్ అపార్ట్మెంట్ దగ్గర 2-3 రోడ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలో కంప్లీట్ అవుతాయి. మరి ఇంకేంటంటే మనకి ఏ పనులున్నా కూడా అక్క ముందుండి ఈ యొక్క పనులన్నీ కూడా జరిపిస్తున్నారు. మరియు మనకి ఇప్పుడు మెట్రో రైలు కూడా వస్తుంది. సుమారు అది రోడ్ నుంచి 200 ఫీట్ అటు జరుగుతుంది. ఆ మధ్యలో కూడా గ్రీనరీ పార్క్ చేయాలన్నారు. ఏమన్నా ఉంటే అది కూడా చేయడానికి అందరూ కూడా దానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.